బాధ ఉందా? అసలు నిజం చెప్పిన నటి. కొంతమంది నటీనటులు కేవలం తెరపై కనిపించే పాత్రల ద్వారానే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. కానీ మరికొందరు తమ వ్యక్తిత్వం, జీవిత ప్రయాణం, కష్టాలను ఎదుర్కొనే తీరు ద్వారా కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా మారుతారు. అలాంటి వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి ప్రగతి ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని ఈ నటి ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు, అక్క పాత్రలు, భావోద్వేగభరితమైన పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సహజమైన నటన, డిఫరెంట్ స్లాంగు, బలమైన స్క్రీన్ ప్రజెన్స్తో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అయితే తెరపై కనిపించే ప్రగతి ఒకరైతే నిజ జీవితంలో ఉన్న ప్రగతి మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. నటిగా మాత్రమే కాకుండా పవర్ లిఫ్టింగ్లోనూ తన సత్తా చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విధంగా రెండు విభిన్న రంగాలలో విజయవంతంగా రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ప్రగతి తన జీవితంలో ఎంతో వ్యక్తిగతమైన, భావోద్వేగభరితమైన విషయాన్ని బయటపెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె భుజంపై కనిపించే టాటూ వెనుక ఉన్న కథను స్వయంగా వెల్లడించారు. సాధారణంగా సెలబ్రిటీలు టాటూలను ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం వేయించుకుంటారు. కానీ ప్రగతి విషయంలో మాత్రం ఆ టాటూ వెనుక ఒక బాధ ఉంది, ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన గుర్తు ఉంది. ఇక చిన్నతనంలోనే తీసుకున్న వ్యాక్సిన్ కారణంగా ఆమె చేతిపై తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్ క్రమంగా సెప్టిక్గా మారడంతో చేతిపై పెద్ద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ జీవితాంతం ఆమెకు ఒక గుర్తుగా మిగిలిపోయింది. చిన్నప్పటి నుంచి ఆ మచ్చతోనే జీవించిన ప్రగతి చాలా సందర్భాలలో దాని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. బయటకు వెళ్ళిన ప్రతిసారి చాలా మంది ఆ మచ్చను గమనించి ఇది ఎలా వచ్చింది, ఏమైంది, ఏదైనా ప్రమాదమా అంటూ ప్రశ్నలు అడిగేవారని ఆమె తెలిపారు. మొదట్లో ఇవి సాధారణ ప్రశ్నలుగా అనిపించినప్పటికీ పదే పదే అదే ప్రశ్నలు ఎదురవుతుండడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పడడం ప్రారంభించారని చెప్పారు. చాలామంది తన వ్యక్తిత్వాన్ని గమనించకుండా తన చేతిపై ఉన్న మచ్చనే ఎక్కువగా గమనించడం ఆమెకు అసౌకర్యంగా అనిపించేదంట. దాంతో చాలా సందర్భాలలో ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకు జాకెట్లు ధరించాల్సి వచ్చేదని, తన దుస్తుల ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఆ మచ్చ ప్రభావం చూపేదని ఆమె తెలిపారు. ఒక చిన్న మచ్చ కారణంగా ఎంత పెద్ద మానసిక ఒత్తిడి ఏర్పడుతుందో ఆమె అనుభవం ద్వారా అర్థమవుతుంది. అయితే ఎప్పటికీ అదే బాధలో ఉండిపోవడం కంటే దానిని ఒక అందమైన గుర్తుగా మార్చుకోవాలని ప్రగతి నిర్ణయించుకున్నారు. ఇక అదే సమయంలో ఆమె ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ మచ్చను దాచిపెట్టడానికి కాకుండా దానిని ఒక అందమైన టాటూతో కవర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం అందం కోసం తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఆమె జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. తనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి వేసిన అడుగు. టాటూ వేయించుకున్న తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు గురించి ప్రగతి ఎంతో భావోద్వేగంగా వివరించారు. గతంలో ఆ మచ్చ గురించి ప్రశ్నలు వేసిన వారే ఇప్పుడు ఆ టాటూను చూసి చాలా బాగుంది, సూపర్ టాటూ, చాలా కూల్గా ఉంది అంటూ ప్రశంసించడం ప్రారంభించారని చెప్పారు. ఈ మార్పు తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని ప్రగతి తెలిపారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆ టాటూ ఇప్పుడు కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిపోయిందంట. ఎలా అయితే తన జుట్టు తనకు ఒక ఐడెంటిటీగా మారిందో అలాగే ఈ టాటూ కూడా తన ప్రత్యేకతను ప్రతిబింబించే గుర్తుగా మారిపోయిందని ఆమె చెప్పారు. ఒకప్పుడు తనకు బాధ కలిగించిన ఆ మచ్చ ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అంశంగా మారిందని ఆమె చెప్పారు. ఈ కథ ద్వారా ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఆమె అందించారు. మనసులోని లోపాలు లేదా గతంలోని గాయాలు మన బలహీనతలు కావాల్సిన అవసరం లేదు, వాటిని మనం బలంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుందని ఆమె జీవితమే నిరూపిస్తుంది. ఇక ప్రగతి ఫిట్నెస్ గురించి మాట్లాడితే ఆమె నిజంగానే ఒక ఫిట్నెస్ ఐకాన్ అని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న కఠినమైన వ్యాయామాలు, పవర్ లిఫ్టింగ్లో సాధిస్తున్న విజయాలు ఎంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం వెనుక ఆమె కృషి, క్రమశిక్షణ ఎంతో ఉందని చెప్పాలి. అయితే ఆమె స్వయంగా ఒప్పుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాను పెద్ద ఫుడ్డీ అని. అంటే మంచి ఆహారం అంటే ఆమెకు చాలా ఇష్టమట. చాలా మందిలా కఠినమైన డైట్ పాటిస్తూ జీవితాన్ని కష్టంగా మార్చుకోవడం తనకి ఇష్టం లేదని ఆమె చెప్తుంటారు. అయితే మంచి ఆహారం తింటూనే ఎలా ఫిట్గా ఉంటారనే ప్రశ్నకు ప్రగతి ఇచ్చిన సమాధానం ఎంతో సింపుల్ కానీ ప్రభావవంతమైనది. జీవితంలో ప్రతిదానికి సమతుల్యత చాలా అవసరమని ఆమె చెప్తుంటారు.
ఇక తినకుండా ఉండడం లేదా డైట్ పేరుతో కడుపు మార్చుకోవడం సరైన మార్గం కాదని ఆమె అభిప్రాయపడుతున్నారు. బదులుగా తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ చేయడం ముఖ్యమని ఆమె సూచిస్తున్నారు. కేవలం డైట్ మాత్రమే చేస్తే శరీరం బలహీనంగా మారుతుందని, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన